సో, ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే గనక హైడ్రా ఓన్లీ మన ఔటర్ రింగ్ రోడ్ లోపలనే అంటే హైదరాబాద్ సిటీ మాత్రమే హైడ్రా అనేది నిర్వహించడం జరిగింది. అంటే కూల్చివేతలు ఓన్లీ హైదరాబాద్ లోపలనే చేస్తున్నారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా జరగాలని గూడా చాలా మంది కోరుకుంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇది మన చేతిలో లేదండి. మనం ఓన్లీ యాక్టర్సే. డైరెక్టర్స్ క్యాబినెట్‌లో కూర్చున్నారు. ఓకే. యాహ్! అయితే మీకు ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. కట్టారా ఒక రోజులో? ఇది లేదు. రోమ్ దగ్గర హైదరాబాద్ ఈజ్ ఇట్ బిల్ట్ ఇన్ వన్ డే? లేదు. గత 60, 70 సంవత్సరాలుగా డెవలప్ అవుతూనే ఉంది. అవును. స్టిల్ డెవలపింగ్. స్టిల్ డెవలపింగే. అమరావతి అంటే టు బి డెవలప్డ్. ఇండియాలో ప్రపంచంలో 3 రకాలు ఉంటాయి. డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, టు బి డెవలప్డ్. మనది సెకండ్ స్టేజ్ డెవలపింగ్‌లోనో, వాళ్ళది టు బి డెవలప్డ్‌లో ఉంది అమరావతి అనేది. సో, ఇక్కడ చూసుకుంటే మీరు అడిగిన దానికి జస్ట్ స్టార్ట్ చేశారు ఫస్ట్. రియాక్షన్ చూడాలి కదా! సో, స్లోగా అది విస్తరిస్తారు. యాహ్! ఇప్పుడు అన్నీ ఒకేసారి చేయలేరు కదా! హైదరాబాద్‌ని కవర్ చేయడానికి కొన్ని రోజులు పడతది. టైం పడతది. నెలలు పడతది. ఒక రోజులో 2 రోజుల్లో అయ్యేది కాదు. అవును. దాదాపు స్టార్ట్ అయ్యి 3 వారాలు, 4 వారాలు అయినట్టు. అందులోనే చాలా బిల్డింగ్స్ కూలగొట్టడం జరిగింది. చాలామందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా నోటీస్ ఇస్తున్నారు. నిన్న మొన్న కూడా కొన్ని కూలగొట్టారు. సో, టైం పడుతది. తెలంగాణ మొత్తం చేయాలంటే పెద్ద సబ్జెక్ట్. అవును. వీళ్ళకున్న టీమ్ సరిపోదు కదా! సో, స్లోగా ఈలోపు కొంతమంది సెటిల్మెంట్ టైం ఇచ్చారు. ఎవరైనా దొంగలు వాళ్ళంతలో వాళ్ళు ఉంటే బయటకు వస్తారని చిన్న చెప్పి. హింట్ ఇచ్చారంటారు. చిన్న హింట్ ఇచ్చారు. మురళీమోహన్ గారు కూడా యాహ్! ఏమన్నారు, నేను ఆక్యుపై చేసిన 3 అడుగులే ఎక్కువ జాగా. అది నిజంగా మా కొలతల్లో కరెక్ట్ ఉంది. మేము ఎక్స్ట్రా పెట్టుకుంటే నా అంతలో నేనే కూల్చేస్తాను. గోడ తీసేస్తాను. వాళ్ళ దాకా ఆగనన్నారు. హ్మ్. అది 3 అడుగులు. అదే 30 అడుగులైతే ఏం చేస్తారు? ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుంది? రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా నడుస్తుంది? రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఎవర్‌గ్రీన్. ఇప్పుడు ఎప్పటికి డెవలప్‌డే అంటారు. డెవలపింగ్. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది టాప్ గేర్‌లో ఉంది. కార్ నడిపితే టాప్ గేర్‌లో ఏ స్పీడ్ వెళ్తావు? 100, 120, 140 కొడతావు. టాప్ గేర్ అంటే టాప్ గేర్ పడిపోవాలంటే జీరోకి రావాలి. అంటే ఫిఫ్త్, ఫోర్త్, థర్డ్, సెకండ్, 1 అవును. అంత పడిపోదు. కాపోతే ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్‌కి 3 నెలల ముందు, 3 నెలల తర్వాత సంక్రాంతికి ఎలా ఇల్లు అలికి మన పిండి వంటలు చేసుకుంటామో ఆనవాయితీగా ఇక్కడ కూడా ఎలక్షన్ ప్రతి 5 సంవత్సరాలకు వచ్చి ఇవాళ కొత్తగా వచ్చేది ఏం కాదు. ఓకే. ఇవాళ కొత్తగా వచ్చేది ఏం కాదు. సో, ఈ సీఎం గారు కొత్తగా అయ్యారు. కొత్త ఆలోచనలు, కొత్త థాట్స్, కొత్త స్టైల్ ఆఫ్ వర్క్ ఇవన్నీ కూడా టైం పడతది. సో, కొద్దిగా డెఫినిట్‌గా స్లో డౌన్ ఉంది కానీ జీరో అయిపోయిందని అయితే నేను చెప్పను. స్లో డౌన్ వాస్తవం అది. బట్ ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లో చాలా డెవలపింగే అని అంటారు. రియల్ ఎస్టేట్ మాత్రం. అంటే ఒరిజినల్ అన్నీ కరెక్ట్ ఉన్నాడు ఆపడండి. తప్పులు చేసేవాడు కొద్దిగా వెనక్కి పడతాడు. ఓకే. ఇప్పుడు మీరు అన్నీ క్లియర్‌గా ఉన్నాయనుకోండి మీరెందుకు ఆపుకుంటారు? అంతే. ఇప్పుడు మై హోమ్ మీద ఏమి రాలేదు. మరి మై హోమ్ కరెక్ట్ ఉందా లేదా నాకు తెలీదు. ఇప్పుడైతే ఏం రాలేదు కదా! అవును. అపర్ణ మీద రాలేదు. చాలా వందల కంపెనీలు ఉన్నాయి. అవును. సో, ఎవరైతే అక్రమంగా ఆక్రమించి అనాథరైజ్డ్ లేఅవుట్స్‌లో వెంచర్లు కట్టినా వాళ్ళు ఆగుతారు. కొనుక్కునే వాళ్ళు కూడా వాళ్ళంటి వాళ్ళ దగ్గరికి ఎళ్లరు. హ్మ్. మీకు అర్థమైందా? కొనుక్కునే వాళ్ళు కూడా అలాంటి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్తారు? అన్ని టైటిల్ క్లియర్, ఎఫ్టీఎల్ లేదు, బఫర్ జోన్ లేదు, 111 జీవోలు లేదు, కన్జర్వేషన్ జోన్‌లో లేదు, బయో కన్జర్వేషన్ జోన్‌లో లేదు. ఇవన్నీ నిర్ధారించి ఇప్పుడు జనాలు కొనుక్కున్నాడు ఏం చేస్తాడంటే మన అడ్వాన్స్ ఇచ్చేదంతా వెనక్కి తీసుకుంటున్నారు. అవును. సో, బిల్డర్స్‌కి దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే బయ్యర్ ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలంటే వాడు 5 చెకింగ్‌లు చేసుకుంటాడు. ఫస్టు అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చెక్ చేసుకుంటాడు. నెక్స్ట్ హెచ్ఎండిఏకి వెళ్తాడు. నెక్స్ట్ డీటీసీకి వెళ్తాడు. రేరాకి వెళ్తాడు. తర్వాత బ్యాంకులు అడుగుతాడు. ఇవన్నీ అందరూ 5 ఒకేయడం చాలా కష్టం. ఇప్పుడు హైడ్రా చూసాక మాత్రం ఇంకా కంపల్సరీ అడగాల్సిందే. లేదంటే ఇంకా కొనరు. ఇప్పుడు అంతే. దీనికి అంత టైం ఇప్పుడు వాడు ఇవాళ కొనుక్కుంటే రేపు డబ్బులు ఇచ్చినా కొనలేడు. అంతే. నెల 2 నెలలు తీసుకుంటాడు. ఇవన్నీ తిరగాల, చెక్ చేయాలి. వాళ్ళు చెక్ గవర్నమెంట్ ఆఫీస్ ఎలాగానే చెప్పరు. సో, ప్రెజెంట్ మీరన్నారు గదా! హైదరాబాద్‌లో మాత్రం స్టిల్ డెవలపింగ్ చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ అయితే అంటున్నారు. 4 పక్కలే డెవలప్ అవుతుంది. సో, నేనేమంటున్నా అంటే నా క్వెషన్ ఏంటంటే ఆంధ్రాలో గూడా ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతే సో, ఏపీలో ఇంకా ఇక్కడ తగ్గిపోయి ఏపీలో పెరిగే అవకాశం ఏమైనా ఉందా? నీకు శ్రీనగర్ అనే ఏరియా తెలుసా? అవును. అక్కడ ఎన్నున్నాయి యూట్యూబ్ ఛానెల్స్? ఎన్నో కొన్ని వందల ఛానెల్స్ ఉన్నాయి. మరి అందరూ మూసుకుంటున్నారా? లేదు. మూసుకోవట్లేదు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు అమరావతి వస్తే హైదరాబాద్ ఎందుకు పడిపోద్ది? ఇక్కడ కొనుక్కునే టార్గెట్ వేరు. అక్కడ కొంతమంది కామన్ టార్గెట్ ఉంటారు 5, 10%. హ్మ్. అంతేగాని మొత్తం అందరూ వెళ్ళిపోరు కదా! అవును. ప్లస్ అమరావతిలో ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం లేదు. మరి ఏముందని చెప్పి మీరు కొంటారు అమరావతిలో? నేను ఆంధ్రాలో పుట్టాను. తెలంగాణలో సెటిల్ అయ్యాను. సో, అమరావతిలో ఏమీ లేదు కదా! ప్రస్తుతం ఏమైనా ఉంటేనే మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. అమరావతి బిల్డ్ అవుట్ ఇప్పుడు హైదరాబాద్ 60 సంవత్సరాలు పట్టింది. 60, 70 సంవత్సరాలు. అమరావతి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కనీసం 10, 20 సంవత్సరాలు అయితే పడుతుంది కదా! అవును. రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారమ్మా? వెన్ యూ విల్ ఇన్వెస్ట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఫారెన్ ఫండింగ్ ఉండాలి.
ఇండస్ట్రీ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి, క్లైమేటిక్ కండిషన్ బాగుండాలి, అప్రిషియేషన్ రావాలి. ఇవన్నీ ఉండాలా? ఇవన్నీ ఉన్నాయా ఇప్పుడు అమరావతికి? ఇంకేం లేదు. ఏపీ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. గత 5 సంవత్సరాల్లో -0కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు -0 నుండి 0 నుండి స్టార్ట్ చేయాలి గ్రాఫ్. మనం ఆల్రెడీ గ్రాఫ్ ఎక్కడో ఉన్నాం, దూకుడులో ఉన్నాం మనం. కేసీఆర్ గారు వచ్చాక గత 10-15 సంవత్సరాల్లో కేసీఆర్ 10 సంవత్సరాలు అంతమంది ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రతి సీఎం కూడా రియల్ ఎస్టేట్కి కంట్రిబ్యూట్ చేశారు. అటు రైట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు, చంద్రబాబు గారు, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు, లేటెస్ట్గా రేవంత్ రెడ్డి గారు. ఇక అందరి సమయంలో కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతున్నది. నాకు తెలిసి రియల్ ఎస్టేట్ ఒక 1 డిపార్ట్మెంట్. నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఆస్తులు రెట్టింపు అవుతాయి. మీరు నిద్రపోయినప్పుడు కూడా మామూలుగా ఉండదు. సో యూ షుడ్ బీ హ్యాపీ. అమరావతికి డెఫినెట్గా మంచి ప్లేసు, ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు తక్కువ రేట్లు ఉంది, కానీ వెయిట్ చేయాలి. హైదరాబాద్లో 4 to 5 years డబుల్ అవుతుంది అంటున్నాం, కానీ అమరావతిలో చెప్పలేము, కొద్ది టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే జో దిక్తా హై ఓ బిక్తా హై. అక్కడ ఏం చూపించుకోవడానికి ఏం లేదు. మొన్న జూన్ 2, 2024 వరకు మనకి హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ సౌండ్ రెవెన్యూ వాళ్ళకి వెళ్ళేది. ఇప్పుడు ఆ రెవెన్యూ కూడా తీసేశారు. 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటంటే చెప్పుకునే స్టేజ్లో లేము. తెలంగాణలో ప్రజెంట్ జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి? తెలంగాణ అన్ని డెవలప్మెంట్. మీరు ఏది పట్టిందల్లా బంగారం. RRR వస్తుంది, నేషనల్ హైవే వస్తుంది, 4th స్మార్ట్ సిటీ వస్తుంది, సస్టైనబుల్ సిటీ అంటున్నారు. నేషనల్ హైవే స్టాటస్ ఫర్ RRR వేగవంతంగా అవుతుంది. మిగతా ఇప్పుడు ఇవన్నీ రానున్న రోజుల్లో జరగబోతున్నాయి అంటారు. డెఫినెట్గా జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం. ఎందుకంటే గవర్నమెంట్కి ఏం కావాలి? ఇప్పుడు ఏపీ కానీ తెలంగాణ గవర్నమెంట్ అప్పుల్లో ఉన్నారు, మీకు తెలుసా? తెలంగాణ గవర్నమెంట్ నాకు తెలిసి దాదాపు 6 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కమిట్మెంట్ సంక్షేమ పథకాలు దానికి మీకు ఆల్మోస్ట్ 80,000 per year అవుతుంది. 80,000 కోట్లు. సో 80,000 కోట్లు అంటే సంవత్సరానికి, ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోకి 1,20,000 కోట్లు. ఇదేది కలిపితే 2 లక్షల కోట్లు. సో 5 సంవత్సరాలు 10 లక్షల కోట్లు దీనికే కావాలి. ఓ 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి, ఇంకో 10 లక్షల కోట్లు డెవలప్ చేయడానికి, అంటే 25 నుండి 30 లక్షల కోట్లు కావాలి ఆంధ్రాకి. అంటే డబ్బు తెలంగాణ గవర్నమెంట్కి మీకు సంవత్సరానికి 1,00,000 కోట్లు రియల్ ఎస్టేట్ ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. ఇంకా కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు. దాంతో ఇప్పుడు రేట్లు భూములు పెంచుతా ఉన్నారు. ప్రజెంట్ నా దగ్గర 10 lakhs మాత్రమే ఉన్నాయి. సో నేను ఎక్కడ ల్యాండ్, అంటే ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే కనుక నేను ఎక్కడ కొంటే బెటర్? మీరు ఒక 200-300 కిలోమీటర్ దూరం వెళ్తే దొరుకుతుంది. ఇప్పుడు సిటీలో బంజారాలు, జూబ్లీ మళ్ళీ నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, మంచిగా ఉండాలి అన్నట్లు ఒక 10 లక్షల్లో. ఇప్పుడు పిండి కొలిది రెట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నాం, బంజారాల్స్ ఎక్కడైతే ఉన్నామో గజం 3.5 లక్షలు ఉంది. ఎన్ని గజాలు వస్తాయి 10 లక్షలకి? నార్మల్గా ఎంతో కొంత వస్తుంది, 2-3 గజాలు వస్తుంది, కొనలేం. ORR దగ్గరికి వెళ్ళారు, శంషాబాద్, అక్కడ 1,00,000-2 లక్షలు ఉంది. షాద్ నగర్ పోయారు, అక్కడ 25,000 ఉంది. అట్లా జడ్చర్లా పోయారు, అక్కడ మేబీ 6,000-8,000 ఉండొచ్చు. సో మీరు దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. మీరు చూసుకుంటేనే అవుతుంది. ఎందుకంటే 10 లక్షలకి దొరుకుతుంది, 5 లక్షలు కూడా దొరుకుతాయి ఫామ్ ప్లాట్స్. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కావాలా, దేనికి కావాలో మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఎంత డబ్బులు ఉన్నా, తక్కువ డబ్బులు ఉంటుంది దూరంగా వెళ్ళాలి, ఎక్కువ డబ్బులు ఉంటుందంటే దగ్గర రావచ్చు.